హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో 70,000 పోస్టులతో వాలంటీర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతుందండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ఏ క్వాలిఫికేషన్ వాలంటీర్లకు ఫిక్స్ చేశారు, అదేవిధంగా ఏజ్ ఎంత ఉండాలి, అదేవిధంగా ఏ అర్హతలు వీళ్ళ పాటించాల్సి అయితే ఉంటుంది. సో ఈసారి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారండి ఈ యొక్క వాలంటీర్ నోటిఫికేషన్లో. సో ఏ ఎగ్జాము ఎన్ని మార్కులకు ఉండబోతుంది అనేది కూడా క్లారిటీగా వీడియోలో చెప్తాను. అదేవిధంగా ఎన్ని పోస్టులు తీస్తారు, సో ఇప్పుడు ఉన్నటువంటి 2 లక్షల మందిని కొనసాగిస్తారా, లేదంటే కనుక ఓవరాల్గా అందరికీ సంబంధించి ఒకేసారి కండక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుందా అనేది కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎవరైతే 2 లక్షల మంది అయితే ఉన్నారండి, ప్రభుత్వంతో అయితే ఉన్నారు, వాళ్ళు కాకుండా ఇంకా మనకి 1,00,000కు పైగా అయితే బయట అయితే వాలంటీర్లు అయితే ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అయితే మేము జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఒకేసారి తీసుకుంటారు, లేదంటే కనుక నోటిఫికేషన్ అయితే ఇస్తారా అనేది కూడా ఎక్కడైతే సందిగ్ధత అయితే ఏర్పడ్డది. అయితే రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా నిలిపివేసినట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరు అయితే ప్రతి ఇంటికి వెళ్ళి కూడా జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారని ఇప్పటికే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే చేసింది. అయితే దీంతో వాలంటీర్లు అందరూ కూడా ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏంటని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. అయితే ఒకవేళ కనుక ఈ యొక్క నోటిఫికేషన్ వస్తే కనుక ఏ రూల్స్ ఉండబోతున్నాయంటే ముఖ్యంగా వాలంటీర్లకి ఖచ్చితంగా ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. వీరిని అయితే వాలంటీర్ల కింద తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా వీరు ఏ జిల్లాలో ఏ ఊర్లో అయితే ఉంటున్నారో ఆ ఊరికి సంబంధించి పక్కాగా ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మీ యొక్క ఆధార్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. సో అదేవిధంగా మీకు జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులు నిర్ణీతం అవుతున్నాయని ముఖ్యంగా చూస్తే కనుక 70,000 పోస్టులో మీ జిల్లాకు సంబంధించి ఒక 6,000 7,000 పోస్టులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కూడా పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైబ్స్ ఏరియాలో అయితే 10th క్లాసు, ఇక సిటీలకు సంబంధించి ఇంటర్మీడియట్ డిగ్రీ పెట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక వీళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అయితే చేయబోతున్నారండి. ఎగ్జామ్స్లో మీకు ముఖ్యంగా 100 మార్కులకి అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్లో మీకు ముఖ్యంగా చూస్తే కనుక సాఫ్ట్ స్కిల్స్ 25 మార్కులు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా స్కీమ్కి సంబంధించి 25 మార్కులు కండక్ట్ చేస్తారు. ఇక జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 25 మార్కులు అయితే కండక్ట్ చేస్తారండి. మరో 25 మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, కొంచెం రాత సంబంధిత, అదేవిధంగా అధికారులతో మాట్లాడే విధంగా ఇక్కడ మీకు సంబంధించి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందండి. సో ఈ నోటిఫికేషన్ మనకి 2023లో లాస్ట్లో మనకి తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా అయితే వాళ్ళు తీసుకొచ్చారండి. సో అందులో మనకి లాస్ట్ నోటిఫికేషన్ అండి. సో ఇప్పుడు కూడా ఒకవేళ నోటిఫికేషన్ తీసుకొస్తే కనుక సేమ్ ఇట్లాగే మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో 70,000 మంది వాలంటీర్లు కూడా మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని అయితే మీరైతే ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా మిగతా కంపల్సరీ ఏ అయితే రూల్స్ ఉన్నాయో అన్నీ కూడా పాటించాల్సి అయితే ఉంటుంది. సో క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు, అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికెట్స్, సో ఇవన్నీ కూడా మీరైతే రెడీ చేసుకుని అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీకు PhD సర్టిఫికేట్ ఉంటే అది కూడా రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మీరైతే ఇంటర్వ్యూకి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి.